హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే కాజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బౌల్ తీసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 50 గ్రాముల జీడిపప్పు, 1 గుడ్డు కూడా పగలగొట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సగం దబ్బ నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. ఇలా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్లో 50% కుక్ చేసుకోవాలి. ఇలా 50% కుక్ చేసుకొని పక్కన పెట్టుకొని రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ మొత్తం అనేది మంచిగా కుక్ అవుతుంది, అలానే మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకుంటూ 50% కుక్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిచ్చి మీడియం ఫ్లేమ్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కాజు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.